రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా. మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయాలు ఒక లెక్క, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక లెక్క. సహజంగా వారి శుభకార్యాలకు మేము వెళ్తుంటాం, మా శుభకార్యాలకు వారు వస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సాంప్రదాయాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాలరాసేటువంటి కార్యక్రమం చేశారు. వీరు మాట్లాడతారు, వీరికి వారి పార్టీ నాయకత్వం, పార్టీ నాయకులు ఒకరి గురించి మాట్లాడితే, ఒక వ్యక్తి గురించి మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల మంది మహిళల గురించి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తారా? మీ అందరికీ ఈ సందర్భంగా నాకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, నేను 15-16 సంవత్సరాల వయసులో నా తండ్రి పోయాడు. నేను, మా అక్క, నా తల్లి, నా కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి నా తండ్రిని కోల్పోతే నా కుటుంబాన్ని, నన్ను, నా అక్కని చదివించి పెద్దలు చేసి ప్రయోజకుల్ని చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు, నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను, నా అక్కని పెంచింది. అంటే వారిద్దరి మధ్య నా తల్లి, నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. కానీ వారితో పాటు తర్వాత నా పెళ్ళయింది, నాకు పుట్టిన 2 బిడ్డలు, ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. నీ పార్టీలో నాయకులు ఒక్కసారి వారి సహచరులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. ఏం చేస్తుందండి మీ మంత్రి? ప్రతిపక్షంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్, ఏం చేస్తున్నాడు మీ మంత్రి? మేకప్ వేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అన్నది మహిళలను అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళలను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. అది వారికి ఉన్నటువంటి గౌరవం. అది మళ్ళీ ఒకసారి వినండి, కొంచెం అర్థం అవుతుందో కొంచెం క్లారిటీ వినండి. అది ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నేను రాత్రి ఎప్పుడో ట్వీట్ చేశాడంట. నీతులు చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కొడుక్కి, ముఖ్యమంత్రి గారికి వియంకుడు,
ముఖ్యమంత్రి గారి కొడుక్కి ముద్దుల మావయ్య. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయం. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? మీ తల్లి మొగుడిచ్చారా? మీ అమ్మమ్మ మొగుడిచ్చారా? మీ నాన్నమ్మ మొగుడిచ్చారా? మీ జేజే